హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటది కదా! అసలు హౌస్ సర్చింగు అండ్ పిల్లలకి హెల్త్ బాలేకపోవడము, అసలు ఎంత హెక్టిక్ అయిపోతుందో అండి. నా మైండే అంటే నాకు నార్మల్‌గానే మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. కొంచెం బాధగా అలా ఉందంటే ఇంకా దానికి తోడు ఇవన్నీ ఒకదాని మించి ఒకటి అయిపోతున్నాయి. మొన్నేమైందంటే మా హస్బెండ్ కారుకి కొంచెము చిన్న అంటే, అంటే మైనరే అండి. యాక్సిడెంట్ అట్లయితే అయ్యింది. ఇంకా అది నా లోపల ఒక టైప్ ఆఫ్ అంటే నార్మల్‌గానే నాకెందుకో చిన్న చిన్న దానికి ఎక్కువ కంగారు వచ్చేస్తుంది. అలా చిన్నగా ఏదైనా జరిగేసరికి చాలా కంగారు వచ్చేస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా అయ్యిందన్నట్టు. ఇంకా నేను మెంటల్‌గా చాలా ఫిక్స్ అయిపోయానండి. హౌస్ మారిపోవాలి అనేసి. ఇంకా ఆఫీస్ పక్కకే తీసుకోవాలి. ఎందుకంటే చాలా డిస్టెన్స్ అయిపోతుందండి. అండ్ ఆయన కూడా స్ట్రెయిన్ అయిపోతున్నారు. దానికి తోడు ఇప్పుడు చిన్న బాబు, పెద్ద బాబు ఇద్దరు స్కూల్‌కెళ్తారు కదా! ఇంకా అవన్నీ ఆలోచించేసి హౌస్ సర్చింగ్ అయితే నేను మీకు చూపిస్తాను. అంటే హౌసెస్ ఇవాళైతే బెంగుళూరులో ఎలా ఉంటది, రెంటల్ ఎలా ఉంటది అనేసి. మార్నింగ్ ఇంకా వాళ్ళ కోసం అయితే ఇడ్లీలు పెట్టేశానండి. పిల్లలకి కొంచెం హెల్త్ బాలేదు. ఇంకెందుకులే అని వాళ్ళకి ఇడ్లీ పెట్టేశాను. ఆయన కోసం మాత్రం మా హస్బెండ్ కూడా 2 ఇడ్లీలు తిన్నారు. దాంతో పాటు అవకాడో ఇట్లా ఆమ్లెట్ ఏసి పెట్టాను. ఎందుకంటే ప్రోటీన్ తింటే కొంచెం మంచిది కదా! అండ్ ఇంకా మనకి లెస్ ఆయిల్. నేను ఆమ్లెట్ కూడా చాలా తక్కువ ఆయిల్ ఏసి చేసేస్తాను. మా చిన్న బాబు అండి ఎంత గుడ్ బాయో అంటే నార్మల్‌గా అలా ప్లేట్‌లో పెట్టేసి ఇస్తే తినేస్తాడు. కానీ వీళ్ళతో ప్రాబ్లమ్ ఏంటంటే నాకు బాగున్నా, బాలేకపోయినా ఏదైనా 7:30కి అంటే 7:30 వరకు వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ఉండాలి. ఇంకా వాళ్ళకి అలా అలవాటైపోయింది. మేబీ మా అత్తమ్మ నుంచి వచ్చిందేమో. మా ఆయన, అత్తమ్మ ఈ పిల్లలు వీళ్ళందరూ సేమ్ అండి బాబు. అసలు అంటే మార్నింగే ఆకలేసేస్తది. ఇంకా నేనైతే లేట్‌గా తింటానులెండి. ఇంకా నేను కూడా ఈ మధ్య ఇలానే ఆమ్లెట్, అవకాడో అవి అంత టేస్ట్ ఏం బాగోదు. కానీ ఏదో అలా తినేస్తాను ఇంకా. ఏదో ఒకటిలే అంటే ఇలా తింటే కొంచెం వెయిట్ కూడా కంట్రోల్ అవుతాం కదా అనేసి ఇంకా ఆ రోజు ఎక్కువ షూట్ చేద్దాము అనుకుంటున్నాను, కుదరట్లేదు. నేను ఇంకా అసలు ఎంత బిజీగా ఉంటున్నానంటే ఎన్ని హౌసెస్ చూశాను అండి బాబోయ్ రెంట్ కోసము. అన్నీ అంటే కొన్ని నచ్చి ఫైనల్ దాకా వెళ్ళాక మా డాడీ చూసేసి ఇది వాస్తు బాగాలేదు అంటారు. ఈ బెంగళూరులో మనకి వాస్తుగా అంటే హైదరాబాద్లో నార్మల్గా మనకి చాలా వరకు వాస్తుతోనే కడతారు. కానీ బెంగళూరులో అలా ఉండదండి. అసలు లాస్ట్ మూమెంట్‌లో ఇది వాస్తు బాలేదు. అందులోకి పోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. ఇంకా అలా ఒకరు మనకి చెప్పాక ఇంకా పోతామా చెప్పండి? ఇంకా అసలు ఎన్ని హౌసెసో అండి. మా హస్బెండ్ నిజంగా హౌస్ కొనుక్కునే వాళ్ళు కూడా ఇన్ని హౌసెస్ చూడరేమో అలా అనిపించేసింది. ఇవాళ మళ్ళీ ఇంకో హౌస్ చూడ్డానికి వెళ్తున్నాను. ఇంకా రెడీ అయిపోయి వంట కూడా ప్రిపేర్ చేసేస్తానండి. అండ్ పిల్లల కోసమైతే ఒక ఆవిడ కేర్ టేకర్ లాగా ఆవిడనైతే మనము అపాయింట్ చేసుకున్నాను. ఇలా హౌస్‌లు చూడ్డానికి అట్లా వెళ్ళినప్పుడు మరి పిల్లల్ని తీసుకొని ఈ ఎండలో వెళ్ళలేం కదా! ఎండలు మాత్రం బెంగుళూరులో కూడా భయంకరంగా ఉన్నాయండి. ఇంకా ఆయనకేమో మా హస్బెండ్‌కి అయితే ఆఫీస్‌లోనే కుదురుతది. అండ్ ఇంకా వీకెండ్ వచ్చినా ఎందుకులే ఆయనని కొంచెము అంటే స్ట్రెస్ చేయడము. ఫస్ట్ నేనెళ్ళి చూసి ఫైనల్ చేశాక ఫైనల్‌గా మా హస్బెండ్‌కి చెప్దాంలే అనేసి నేనే రెడీ అవ్వడము, వెళ్ళడము, ఆ ఏజెంట్స్‌తో మాట్లాడము. అంటే మా డ్యాడీ ఏంటంటే ఆడపిల్లల్ని ఎక్కువ బయటకు పంపించొద్దు. ఇలాంటి పనులు ఏమైనా ఉంటే మా డ్యాడీ అంటే మమ్మల్ని చేయనిచ్చేవాళ్ళు కాదు. బట్ మా హస్బెండ్ అలా కాదండి. అంటే పర్లేదు యూ కెన్ గో అండ్ వాచ్ అట్లా. అంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా! ఏమవుతది? ఏం కాదు అనేసి అంటే ఇద్దరు డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. అండ్ గుడ్ థింగే లేండి. నాకు కూడా అన్నీ తెలుస్తాయి. మనకు కూడా కొంచెం కొన్ని విషయాలు తెలిస్తేనే మనం కూడా మంచిగా సర్వైవ్ అవ్వచ్చేమో. అంటే లైఫ్‌లో అన్నీ తెలియాలి మనకు కూడా అనేసి నా ఫీలింగ్. అందుకే ఇంకా ఈ హౌస్ గురించయితే నేనే మొత్తం డెసిషన్ తీసుకుంటాను. లాస్ట్ టైం ఈ హౌస్‌కొచ్చినప్పుడు కూడా డెసిషన్ నాదే అండి. బట్ అప్పుడు ఇంత ఆలోచించలేదు. ఈ ట్రాఫిక్ ఇదంతా ఇంత అవుతది అనుకోలేదు. ఇప్పుడు రోడ్డు అంటే వర్క్ కూడా జరుగుతుందండి. అది కూడా కొంచెము ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో పిల్లలకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. అరౌండ్ 12 ఆ టైంకి ఇంకా నేను కూడా కొంచెం తినేసి ఇంకా బయలుదేరిపోతున్నాను. అసలు ఎండ చూసారు కదా! మామూలుగా ఉండట్లేదండి. ఈ ఎండల్లో తిరగడం అంటే అసలు చుక్కలే. ఇవాళ ఒక 4, 5 హౌసులు చూశాను. అవన్నీ వీడియోలు రికార్డ్ చేయడము, ఆ ఎంట్రన్స్ కరెక్ట్‌గా ఉందా, కొంచెం అంటే ఆ బేసిక్ వాస్తు అది ఉంటది కదా! అదైతే కనీసం ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళతోని మాట్లాడడము అసలు హౌస్ అనేది పెద్ద టాస్క్ అండి నిజంగా. అది నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్‌లో అయినా, బెంగుళూరులో అయినా
రెంటల్ ఎక్కువగా ఉందండి మెయిన్. అంటే మా హస్బెండ్ ఆఫీస్‌కి దగ్గరలోనే ఈ హౌస్ అయితే బావుంది. అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీలోనే చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బావుంటది. అండ్ ఊరికే హౌస్ మారం కదా! మా ఆయన ఏంటంటే ఇంకా గేటెడ్ కమ్యూనిటీలోనే తీసుకుందాం. అండ్ ఈసారి 3 బీహెచ్‌కే తీసుకుందాము. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా. ఒక రూమ్ సెపరేట్‌గా కావాలి అన్నారు. అందుకే ఈ 3 బీహెచ్‌కే చూడ్డానికైతే వచ్చాను. బావుందండి హౌస్ అంతా బావుంది. ఈ హౌస్ అయితే వాస్తు అదంతా కూడా పర్లేదు. నాకు తెలిసినంత మట్టుకు అంటే ఇన్ని హౌజులు చూసి ఏమైపోతుందంటే మనకి ఏది ఎక్కడుండాలి అలా తెలిసిపోతూ ఉంటది. హౌస్ చూసారు కదా! బావుంది. కానీ కొంచెం రెంటే ఎక్కువ చెప్పారు. ఇంకా ఫైనల్‌గా మా హస్బెండ్‌తో కూర్చొని డిస్కస్ చేయాలి. అంటే ఇదైతే ఆఫీస్‌కి జస్ట్ ఇంకా ఆ మెయిన్ రోడ్ మధ్యలో ఉంటది. ఆ రోడ్డు దాటితే ఇది అపార్ట్మెంట్. ఆ రోడ్డుకి అటు సైడ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఉంటది. అండ్ పిల్లల స్కూల్ కూడా పర్లేదు దగ్గరగానే ఉంటది. కానీ రెంట్ దగ్గరే కొంచెం ఆలోచిస్తున్నాము. చూస్తాను. ఇంకా ఇదే అంటే అన్నీ చూసేసొచ్చాను. మనం చూసుకొని వచ్చేస్తే ఇంకా అంటే మా హస్బెండ్ ఫైనల్‌గా డెసిషన్ అంటే ఇద్దరం కూర్చొని డిసైడ్ అయిపోదాము అనేసి. ఇది ఇంకొక అపార్ట్మెంట్. ఇదైతే 2 బీహెచ్‌కేనే. అంటే మనకి 2 బీహెచ్‌కే అయితే కొంచెం బడ్జెట్‌లో వస్తదండి. ఇంకా 3 బీహెచ్‌కే అయితే కొంచెం ఎక్కువే. అండ్ 3 బీహెచ్‌కేతో ప్రాబ్లమ్ ఏంటంటే ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఎక్కువైతే మనకు అంత మెయింటెనెన్స్ కూడా ఎక్కువైపోద్ది. అంటే నార్మల్‌గా 3 బీహెచ్‌కేకి మనకి 7, 8,000 మెయింటెనెన్సే అయిపోతుందండి. అంటే ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ మెయింటెనెన్స్ అలా ఉంటది కదా! ఓహ్! ఇంకా ప్లేస్‌ని బట్టి అండ్ ఆ అపార్ట్మెంట్ ఎన్ని ఇయర్స్‌ది మెయింటెనెన్స్ ఇలా అన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి హౌస్‌లో అయితే. మీరు గాని అంటే మార్తాల్లో హౌస్‌లు చూడాలంటే మాత్రం అమ్మో! అసలు రెంట్ మినిమమ్ అండి. ఒక 2 బీహెచ్‌కే తీసుకోవాలంటే 50,000 పెట్టుకోవాల్సిందే మీరు. అంటే మీకు కానీ గేటెడ్ కమ్యూనిటీలో కావాలి అంటే ఇంకో 4, 5 హౌజులు కూడా చూశాను. అప్పటికే టైం 3 అయిపోయిందండి. నా మొహం చూసారు కదా! ఎంత వాడిపోయిందో. ఇంకా అంత ఎండలో అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం మెయిన్ గేట్ దగ్గరే దిగాలి. ఆ కమ్యూనిటీలు ఏంటంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా! లోపల దాకా నడుచుకుంటూ వెళ్ళాలండి. ఈ ఎండలో అసలు అటు ఇటు అంటే ఇదొక్క రోజనే కాదు ముందు కూడా కొన్ని హౌసెస్ అయితే చూశాను. ఇంకా పెద్దగా షూటింగ్ కూడా చేయట్లేదండి. నాకు నీరసం వచ్చేస్తుంది ఎందుకులే అనేసి. కానీ చాలా డేస్ అయిపోతుంది కదా! వ్లాగులు షూట్ చేసి ఇక నుంచైనా కొంచెం రెగ్యులర్‌గా ఉండాలి. అండ్ అంటే మన అత్తమ్మ చెప్తది బాధలంట నలుగురితో చెప్పుకోవాలంట. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్‌లున్నా ఏదన్నా నలుగురికి చెప్పుకోవాలి. హ్మ్. సంతోషం వచ్చినా చెప్పకపోయినా బాధలున్నప్పుడు మాత్రం చెప్పుకోవాలి. అండ్ ఒక్కొక్కరు ఒక్కో ఐడియా ఇస్తారు కదా! ఇంకా హౌసెస్ అన్నీ చూసేసి అన్ని వీడియోలు అయితే రికార్డ్ చేసుకొని వచ్చాను. ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఆయనకైతే చూపిస్తాను. ఇంకా అసలు ఇట్లా బయటకొచ్చేస్తానే గానీ నాకు మా పిల్లలు ఏం చేస్తున్నారో ఆ మైండ్ అంతా అక్కడే ఉంటదండి. మా పెద్ద బాబేమో అమ్మ బయట నుంచి బిర్యానీ తీసుకురా అన్నాడు. అసలు మొన్న బయట ఫుడ్ ఏదో తింటేనే కొంచెం అంటే సమ్మర్ కదా! ఊరికే మోషన్స్ అయిపోవడము అలా అయిపోతుందండి. అంటే బయట ఫుడ్ కూడా మంచిది కాదు కదా! అందుకే ఇంకా చికెన్ తెచ్చేసి ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నాను. బిర్యానీ చేసేద్దాము. నేనే అనేసి ఇంకా ఫటాఫట్ బిర్యానీకైతే ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటున్నాను. అంటే పిల్లలు అరౌండ్ 6 ఆ టైంకే ఈవినింగ్ త్వరగా తినేస్తారండి. నేను ఫుడ్ అంటే మార్నింగ్ ఇంకా వాళ్ళ షెడ్యూలే ముందు స్టార్ట్ అయిపోద్ది. 7:30కే బ్రేక్‌ఫాస్టు, త్వరగా లంచు, త్వరగా డిన్నరు. వాళ్ళ షెడ్యూల్ అలానే ఉంటది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ అయితే చేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసి పెడితే బెటర్ కదా అని నేను చాలా సింపుల్‌గా చేస్తాను. అండ్ ఇది ఇంకా చిన్న బాబు కూడా తింటాడు కాబట్టి కొంచెం స్పైసెస్ అవైతే తక్కువ వేసుకుంటానండి. ఇంకా అంటే వాడికి పైన మనం వైట్ రైస్ వేసుకుంటాం కదా! ఆ వైట్ రైస్ కింద ముక్కలు అలా తీసి పెడతాను. తింటాడు పర్లేదు. మా చిన్నోడే అసలు బంగారం అనిపిస్తదండి. బాగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఇలా బయటికెళ్ళాను కదా! ఆమెనేమి సతాయించకుండా బావుంటాడంట. కొంచెం పెద్ద బాబాయ్ అటు ఇటు అల్లరి చేస్తాడు గానీ, చిన్నోడు అలా ఏం కాదు. ఆయన పడుకుంటాడండి. మెయిన్ ఏంటంటే, ఫుడ్ తిన్నాక అరౌండ్ ఒక 1 ½ అవర్ అలా న్యాప్ ఏసేస్తాడు. ఇంకా పెద్ద బాబుకి కూడా ఇంట్లో బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా! లైఫ్ అయితే ఇలా గడుస్తుందండి. ఎంత హెక్టిక్‌గానో అసలేదో నేనేదో పరుగు పందెంలో ఉరుకుతున్నట్టే అనిపిస్తుంది ప్రొద్దున లేచినప్పటి నుంచి. ఏదో ఒకటి అన్నట్టు. దానికి తర్వాత ఇంకా ఇక నుంచయితే ఇంకా అదే అనుకుంటున్నాను. రెగ్యులర్‌గా వ్లాగ్స్ అయినా పోస్ట్ చేద్దాము. అలా అనేసి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా వస్తారంట. అండ్ అత్తమ్మని కూడా రమ్మన్నాము. కానీ ఇంక అత్తమ్మకి మామయ్యకి బాగోలేదనేసి అత్తమ్మ అయితే రావట్లేదు. మా అక్క వాళ్ళని అండ్ మేము ఈసారి ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇంకా మొన్న అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేసి వచ్చాను కదా! అత్తమ్మ రమ్మన్నారు కానీ అప్పుడే ఇంకా ఆంధ్రాకైతే వెళ్ళను. సో అందుకే ఇంకా
మా ఆడపడిచి వాళ్ళైతే వస్తున్నారు. అండ్ మా తోటికోడలు వాళ్ళని కూడా రమ్మని చెప్తూ ఉన్నాను. అక్క ఎప్పుడు వస్తారు అంటే ఇంకా చాలా టైం ఉంది కదా పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వడానికి. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అయితే అంటే ఫస్ట్ నేనైతే ప్రిపేర్ చేసి ఏం పెట్టుకోనండి. బ్రౌన్ ఆనియన్స్ మనము ఇప్పుడు ఈ చికెన్ సపరేట్గా ఫ్రై చేస్తాను, రైస్ సపరేట్గా ఉడికిస్తాను కదా. ఆ చికెన్ ఫ్రై చేసే ముందే ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఫ్రై చేసేసి అందులో చికెన్ వేసేస్తాను. ఈ సమ్మర్లో బెటర్ అండి, మీరు బయట ఫుడ్ అస్సలు తినకండి. మీరు తిన్నా కానీ పిల్లలకు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఫుడ్ అంటే ఊరికనే ఫుడ్ పాయిజన్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంకొకటి ఏంటంటే జీలకర్ర వాము వాటర్ ఉంటుంది కదా, కొంచెం ఒక 2-3 రోజులకు ఒకసారి కూడా కొంచెం తాగిపిస్తూ ఉండండి. ఎందుకంటే అంటే మనకి ఈ డైజెషన్ అయినా ఏదైనా కొంచెం బాగుంటుంది అనేసి నేనైతే ఎక్కువగా ఇస్తాను. ఇంకా మా చిన్న బాబుకి అయితే ఒక 2-3 డేస్కి ఒక్కసారైనా అలా ఇస్తూ ఉంటాను. అండ్ డీవార్మింగ్ చేయండి. నేను అసలు ఆ వీడియో చేద్దాము అనుకున్నాను. అంటే కడుపులో పురుగులు ఉంటాయి కదా 6 మంత్స్కి ఒకసారి, అలాంటివి మనము ఏదైనా హడావిల్లో ఉంటే మర్చిపోతూ ఉంటామండి. అలాంటివి తప్పకుండా అంటే మీరు ఒక డేట్ నోట్ చేసి పెట్టుకొని ఎవ్రీ 6 మంత్స్కి డీవార్మింగ్ అయితే షూర్గా చేయండి పిల్లలకైతే. ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా అందులో చికెన్ వేసేసి చాలా క్విక్గా చేసేస్తానండి బిర్యానీ. అంటే పెద్ద ప్రాసెస్ అలా ఏం పెట్టుకొని బేసిక్ మసాలా తడి మసాలా అయితే వేసిస్తాను. అంటే స్పైసెస్ అండ్ అల్లము వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ పట్టేసి కొంచెం ఈ రైస్లో కూడా వేసిస్తాను. అంటే ఫ్లేవర్ దిగితే ఈ రైస్ కూడా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా పిల్లలైతే మంచిగా ఆడుకుంటూ కూర్చున్నారు. వీళ్ళు ఎందుకో బుద్ధిమంతులు అయిపోయారు. అప్పుడప్పుడు సతాయించేస్తారండి. అంటే వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా తట్టుకోలేరండి బాబో అసలు. అంటే బాడీ మెయిన్గా మా పెద్ద బాబు ఏంటంటే చిన్నగా వచ్చినా కూడా అస్సలు తట్టుకోలేడు. బాయిలర్ కోడిలాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అప్పుడప్పుడు అయితే. అబ్బా చిన్న దానికి కూడా తట్టుకోలేడురా వీడు, ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ పిల్లలకి 7-8 ఇయర్స్ వచ్చే వరకు అంటే ఏదో ఒకటి ఇలా ఉంటూనే ఉంటుందంట. నాకేమో ఊరికే కంగారండి. వాళ్ళు కొంచెం కడుపు నొత్తుందన్నా కూడా కంగారు పడిపోతాను. నాకు హెల్త్ ఎలా ఉన్నా నేను లైట్ తీసుకుంటాను. ఫస్ట్ మా హస్బెండ్కి, నెక్స్ట్ పిల్లలకి. మా హస్బెండ్కి మాత్రం కొంచెం ఇట్లా బాగాలేదు అన్నా కూడా ఇంకా నా మనసు అంతా దడదడలాడుతూ ఉంటుంది. ఇంక ఇవాళైతే బిర్యానీ చేశాను, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం అసలు మంచిగా అంటే కరెక్ట్గా పడ్డాయి స్పైసెస్ అన్నీ కూడా. మనకు పిల్లలు మంచిగా తింటేనే కదా మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా హౌస్ గురించి అంటారా, ఏం చేయాలో ఏంటో నాకు అసలు. ఈ బెంగళూరులో మాకు మళ్ళీ హౌస్ దొరకదా మళ్ళీ అంటే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ 1 మంత్ నోటీస్ ఇవ్వాలండి మనము. అంటే హౌస్ మనము ఏదైనా ఫైనలైజ్ చేసుకున్నాం అనుకోండి, ఈ హౌస్ వాళ్ళకి ఒక 1 మంత్ నోటీస్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ నోటీస్ చెప్పాలి. ఇప్పుడే చెప్పేద్దామా అనుకుంటే మళ్ళీ దొరకదో ఎందుకులే అనేసి అదో ఆలోచన. మా ఆయన ఏమో వద్దులే ఈ ఇయర్ కూడా ఇక్కడే ఉందాము అంటున్నారు. కానీ నాకేంటంటే ఇంకా ఎలాగో నెక్స్ట్ ఇయర్ అయినా మారేదే కదా, అదేదో ఇయరే మారితే పని అయిపోద్ది కదా అనేసి అనుకుంటున్నాను. అసలు బెంగొచ్చేస్తుందండి నిజంగా. అంటే ఎక్కడ దొరుకుద్దో, మంచి హౌస్ దొరికితే బాగుండు. అది కూడా మా బడ్జెట్లో దొరికి అంతా క్లియర్ అయ్యేదాకా ఇంకా నా మైండ్ తిరుగుతానే ఉంటుంది. దీని గురించి అండి ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. చూస్తాను అంటే ఇంకా ఫైనల్గా ఏది తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే మీకైతే చెప్తాను. మీరు కానీ హౌస్ తీసుకోవాలి అంటే చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, మేము బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నాము, హౌస్ రెంటల్ ఎలా ఉంటుంది అంటే నేను చెప్తున్నాను కదా. ఇంకా గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలంటే మీ బడ్జెట్ అయితే అంత పెట్టుకోవాలండి. అట్లీస్ట్ 45,000 అయితే పెట్టుకోవాల్సిందే. దమ్ వేసినప్పుడు ఎప్పుడైనా కింద ఇలా పెనం పెట్టుకోండి. ఎందుకంటే బిర్యానీ మాడకుండా ఉంటుంది. కింద చికెన్ ఉంటుంది కదా, అది మాడకుండా ఉంటుంది. కొంచెం రైస్ మెత్తగానే కుక్ చేస్తాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా అనేసి. పర్ఫెక్ట్ అంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. పిల్లలకి ఇంకా తినిపించేసేయాలి. ఇంకా ఇల్లు సర్దాలండి బాబోయ్, అసలు ఎలా పడితే అలానే ఉండింది. నేను ఇలా బయటికి వెళ్ళడము అదంతా చేయడం వల్ల అసలు ఇల్లంతా మెస్సీగా ఉంది. ఇంకా రేపైతే ఎవరైనా క్లీనర్ వల్ల హెల్ప్ కూడా తీసుకుంటాను. అంటే ఇప్పుడు కొత్త యాప్స్, స్నాప్డీల్ అంట, ఏదో ప్రోటోనో సంథింగ్ ఏదో ఇంకా యాప్ అంట, అండ్ అర్బన్ కంపెనీలో కూడా మనకి ఇన్స్టెంట్ హెల్ప్ వస్తున్నారు కదా, ఇంకా వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారులేండి. నేనైతే అంటే ఇంకా ఎక్కువగా హెల్ప్ తీసుకుంటాను. నాకు అంటే ఒకవేళ ఇల్లు సర్దడానికైనా, ఇంకా అంటే బాత్రూమ్ క్లీనింగ్ అయినా, ఏదైనా నాకు కొంచెం ఓపిక లేకపోయినా
మనకొచ్చి ఇంకెవ్వరు చెయ్యరు కదా! మన పని మనమే చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే. అండ్ నేను ఒకవేళ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి, మళ్ళీ సిక్ అయిపోయినా కూడా కనీసం మీరు చెప్తే నమ్మరు, ఒక గంట పడుకోవడానికి కూడా ఉండదండి. మొన్న అంటే ఇద్దరు పిల్లలకు కొంచెం హెల్త్ బాలేనప్పుడైతే అసలు అంటే నైట్ అంతా నిద్ర లేదు వాళ్ళతోని. అలా అనేసి ఇంకా మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంటది కాబట్టి ఆయన్నయితే రెస్ట్ తీసుకోమని చెప్తాను. ఇంకా నేనైతే 99.99% డే టైమ్ అస్సలు పడుకోనండి. ఎందుకో నాకు భయమేస్తదన్నట్టు. అంటే మళ్ళీ అలవాటయిపోతదేమో అనేసి భయమేసేసి నైట్ టైమ్ అస్సలు పడుకోను. అంటే అయ్యో! ఆఫ్టర్‌నూన్ టైం అస్సలు పడుకోను. ఇంకా అసలు నిద్రలేని రోజులు. అండ్ చిన్నప్పుడు మంచిగా హాలిడేస్ వస్తే అమ్మమ్మ ఇల్లు, నాన్న చిన్నప్పుడే లైఫ్ బావుంటదండి. ఇప్పుడు నాకైతే అదే అనిపిస్తూ ఉంటది. అబ్బా! లైఫ్ అంటే ఎందుకు హెక్టిక్‌గా అయినట్టు అనిపిస్తూ ఉంటది. ఇంక నేనేమో మా పెద్ద బాబు అయితే తినేసి పడుకున్నాడు. కొద్దిసేపు ఆడిపిచ్చాను. పడుకుని పోయాడు. నేనేమో మా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈయన మార్నింగ్ 8:30కి, 9కి అలా వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ చూస్తారు కదా! 8:30కి వస్తారు. ఆ వచ్చేటప్పుడు కూడా ఆ ఫోన్‌లోనే మునిగిపోతారు. అంటే ఫోన్ చూడరండి. అంటే నాలాగా ఇన్‌స్టాగ్రామ్‌లు ఇవి చూడరు. ఆఫీస్ వర్కే ఉంటది. ఇంకా మీటింగ్స్ ఉంటూనే ఉంటాయి. యూఎస్ బేస్డ్ కంపెనీస్తోని ఇదే ప్రాబ్లమ్ అండి. వాళ్ళు మార్నింగ్ అంటే కొన్ని మీటింగ్స్ వాళ్ళకి మార్నింగ్ షెడ్యూల్ చేసుకుంటారు కదా! చెప్పాను కదా! మీటింగ్ ఉందంట. ఇంకా ఆ తినేటప్పుడు కూడా ఏం తింటున్నారో కూడా ఆలోచించరండి. ఆ మీటింగ్‌లోనే ఉంటారు. ఇంకా మా చిన్నోడు ఏంటంటే మధ్యాహ్నం కొద్దిసేపు పడుకున్నాడంటే ఖతం ఇగ. ఇంకా నాన్న నాన్న అనేసి పడుకోకుండా ఇగో ఇలా ఆటలాడుతూ ఉంటాడు. త్వరగా పడుకుంటే అంటే మేము పడుకున్నాం అనుకోండి పడుకుండిపోతాడు. ఇంకా లేదంటే ఇంకా అలా ఒక 9:30, 10 వరకు అలా ఆడుతూ ఉంటాడు. బట్ పెద్ద బాబు మాత్రం అలా కాదు పడుకుండిపోయాడు. బిర్యానీ మాత్రం ఇలా బాగుందంట. అసలు నేను అడిగేదాకా అంటే ఏం తింటున్నారు అలా కూడా తెలీదండి. అసలు మనుషులు అలా ఎలా అంటే మనిషి ఒక్క చోట అన్నట్టు ఉంటుంది మా ఆయనదైతే. ఆ బుర్ర అదంతా కూడా ఆఫీస్‌లోనే అంటే ఇంకా మీటింగు దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా సో, ఇలా గడిచిందండి రోజులైతే. ఎప్పుడు మాకు ఆ హౌస్ దొరుకుద్దో, ఎప్పుడు నేను ప్రశాంతం అవుతానో తెలీదు. చూస్తాను. అండ్ ఇవాళ చూసిన హౌస్‌లయితే బాగున్నాయి కదా! అది కూడా మా హస్బెండ్‌తోనైతే డిస్కస్ చేస్తాను. ఇంకా కొన్ని హౌసెస్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాను. మెయిన్ రెంటే ఎక్కువైపోతుందండి. ఆ రెంట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కొంచెం మంచిగా మనకు బడ్జెట్‌లో దొరికి మంచి హౌస్ దొరికిందనుకోండి హ్యాపీ కదా! మీకైతే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఇంకా కమింగ్ అయితే అంటే మోస్ట్‌లీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాలండి. ఈ మంత్ అట్‌లీస్ట్ ఒక 10 వ్లాగ్స్ అన్న అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. ఇంత గ్యాప్ మాత్రం తీసుకోనులేండి ఇంకా. ఏదైనా కొంచెం చిన్న చిన్న వ్లాగ్‌లైనా పోస్ట్ చేస్తాను. అండ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ హైప్ పాయింట్స్ ఇవ్వడం